బాహుబలి సినిమాతో ప్రభాస్ గారు ఇండియా వైడ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆయన రేంజ్ ఏంటో, ఆయనకున్న క్రేజ్ ఏంటో చూపించిందనమాట. ఆ తర్వాత వచ్చిన సావో సినిమా కూడా మంచి హిట్గా నిలిచింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సల్లార్ సినిమాతో ఆయన రేంజ్ అలా పెరుగుతూ వచ్చిందే కానీ ఎక్కడా మాత్రం తగ్గలేదన్నమాట. సో తర్వాత వచ్చిన కల్కి సినిమాతో మరోసారి ప్రభాస్ గారు రేంజ్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసిందనమాట. సో ప్రభాస్ గారు ఏ సినిమా చేసినా ఆ సినిమా పైన భారీ హోప్స్ ఉంటాయి అండ్ భారీ హైప్ కూడా క్రియేట్ అవుతుంది. సో ప్రభాస్ గారి రేంజ్ గురించి యాక్టర్స్ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా కొరియన్ యాక్టర్ అయిన డాన్లీ మన ప్రభాస్ గారి గురించి ఒక పోస్ట్ చేశారన్నమాట. డాన్లీ అంటే కొరియన్లో ఒక మాస్ ఇమేజ్ ఉన్న పెద్ద యాక్టర్ అనమాట. ఆయన మన ప్రభాస్ గారికి సంబంధించిన ఒక ఇమేజ్ని షేర్ చేశారు. అదే సలార్ మూవీలో ఉన్న లుక్ అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభాస్ గారి మూవీ అయిన సల్లార్ 2లో డాన్లీ గారు ఉండబోతున్నారా, లేదు అంటే స్పిరిట్ సినిమాలో ఉండబోతున్నారా అనే దాని గురించి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సో నాకు తెలిసింది ఏంటంటే ఆయన డాన్లీ గారు ప్రభాస్ గారి సినిమా అయిన సల్లార్ సినిమా చూసుంటారు, అది ఆయన బాగా నచ్చి ఆ తర్వాత ఇన్స్టా స్టోరీలో పెట్టుకుంటారు. మేబీ ఆయన స్పిరిట్ సినిమాలోనే ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం. మరి మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే దీని గురించి రాలేదు, కానీ స్పిరిట్ మూవీలో ఆయన ఉండబోతున్నారనే న్యూస్ అయితే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంది. సో దాని గురించి మూవీ టీం కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా డాన్లీ గారిని ఒకసారి సంప్రదించి ఉంటారు మేబీ. సో ఒకవేళ ఆయన కానీ స్పిరిట్ సినిమాలో ఉంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్పిరిట్ మూవీ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టబోతుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మనం కూడా ఆ మూవీ కోసం వెయిట్ చేద్దాం.